బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నారు, ప్రమాదం జరగలేదు. అయితే 10 ఏళ్ల క్రితం కంపెనీ ఎలాంగో గౌడకు లీజుకిచ్చామని చిదంబర్ తెలిపారు. అలాగే కంపెనీ బాధ్యతలు ఎలాంగో గౌడ చూస్తున్నాడు. ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా మృతి చెందారు అని చెప్పారు చిదంబర్. ఎక్స్పర్ట్ పర్సన్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే కేసు విషయం కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారని అన్నారు. ఇక ఇటు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయక్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి అయితే కంపెనీ బాధ్యతలు ఎలాంగో గౌడ చూసుకుంటున్నారు, లీజుకి ఇచ్చామని కూడా అటు కంపెనీ చైర్మన్ చెప్తున్నారు. కానీ ప్రమాదంలో ఇటు ఎలాంగో గౌడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయక్ ఇంతకు ముందే కంపెనీకి విచ్చేసి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము 10 సంవత్సరాల క్రితమే ఎలాంగో గౌడకు లీజుకి ఇచ్చాము, 10 సంవత్సరాల క్రితం నుంచి అతనే లీజ్ నడిపించుకుంటున్నాడు, మొన్న ఈ ప్రమాదంలో అతను కూడా చనిపోయాడు, కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము, కేసుకు సంబంధించిన విషయంలో కూడా మా కంపెనీ లాయర్ చూసుకుంటాడని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదంతా చూస్తుంటే అటు బాధిత కుటుంబాల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కేసులు కొట్లాటలు అని చెప్పి పోతే వాళ్ళకు ఎక్స్గ్రేషియా రావాల్సిన ఎక్స్గ్రేషియా వస్తుందా అన్న అనుమానం అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఖచ్చితంగా కంపెనీ వద్ద నుంచి ఎట్టి పరిస్థితుల్లో ₹1,00,00,000 మేము ఇప్పిస్తామని చెప్పినప్పటికీ కంపెనీ యాజమాన్యం మాత్రం ఇది లీజుకి ఇచ్చాము, లీజుకున్న వ్యక్తి కూడా చనిపోయాడని చెప్పి అటు చేతులు దులుపుకునే మాటలు మాత్రం మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఒక లెటర్ ఇప్పటికే ఒక కంపెనీ అయితే ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన సందర్భంలో అసలు ప్రభుత్వం నుంచి అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీ యాజమాన్యం చేసినటువంటి లేఖ పైన, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భరోసా పైన ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అయితే ఒక ప్రకటన కోసము బాధిత కుటుంబాలన్నీ కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చిదంబర్ నాయక్ అయితే ఖచ్చితంగా ఇది మేము 10 సంవత్సరాల క్రితం ఇచ్చినాం కాబట్టి మేము ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే చెప్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు బాధిత కుటుంబాల్లో ఇంకా 13 మంది మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ఇప్పటికే క్షతగాత్రులకు అక్కడ వైద్యం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మధ్యాహ్నం కల్లా జరిగిపోతుంది అనుకుంటే ఇప్పటికే రాత్రి వర్షం పడి కొంత రెస్క్యూకు అంతరాయం ఏర్పడి ప్రస్తుతానికైతే అక్కడ చర్యలు మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బాధిత కుటుంబాల నుంచి ఇప్పటికీ అక్కడ DNA టెస్ట్లకు సంబంధించినటువంటి రక్త సేకరణ జరుగుతుంది. మరికొద్ది అంటే ఇప్పటి వరకు 18 మృతదేహాలకు సంబంధించి DNA టెస్టులు పూర్తయినాయి. వారికి డెడ్ బాడీస్ అయితే అప్పచెప్పారు, మిగతా వాటికి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి 45 డెడ్ బాడీస్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పి అటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ మంత్రి మాత్రం 36 మాత్రమే దొరికినాయని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ విషయంలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొంత రెస్క్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని మాంసపు ముద్దలు, కొన్ని బొక్కలు, చేతి అవయవాలు, ఇట్లా అవయవాలు మాత్రమే దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 13 మృతదేహాలకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత రాకుండా పోతుందని చెప్పి అటు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. బాధిత కుటుంబాలకు కూడా ఒక ఆందోళన నెలకొంది. అక్కడ గత 3 రోజులుగా అక్కడ వెయిట్ చేసినటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆందోళన వారికి ఆందోళనకరంగానే మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మృతదేహం ఒక్కడి కూడా మృతదేహం లెక్క దొరికే పరిస్థితులు, అన్ని మాంసపు ముద్దలు, బొక్కలు, అటు పౌడర్ మాత్రమే మిగిలే పరిస్థితి. ఎందుకంటే 700 డిగ్రీల నుంచి 800 డిగ్రీల వరకు బాయిల్డ్ చేసేటువంటి రియాక్టర్ ఒకసారి పెరగడంతో అక్కడ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మాడి మసై బూడిదైనట్టుగా మనకు అధికారులు అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవి దొరికే అవకాశం కూడా లేదన్నట్టుగా చెప్తున్నారు. దొరికితే కనుక మాంసం ముద్దలు, బొక్కలు తప్ప డెడ్ బాడీస్ అయితే దొరికే ప్రసక్తి అని చెప్పి అయితే చెప్తున్నారు. ఎక్కడో దగ్గర ఏదైనా కాంక్రీట్ పక్కన దాగి ఉంటే తప్ప మిగతా అయితే డెడ్ బాడీస్ దొరికే అవకాశం లేదని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉదయం అటు మంత్రి దామోదర్ రాజనరసింహ, మీనాక్షి నటరాజన్ గారు వీరు విచ్చేసి మేము బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము, వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అండగా ఉంటాము, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి అన్ని సహాయ సహకారాలు చేస్తామని చెప్పి వారు ప్రకటించిన నేపథ్యంలో ఎక్స్గ్రేషియా విషయానికి సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి
స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పి అటు బాధిత కుటుంబాల్లో కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3 రోజులుగా వాళ్ళు తిండి అనక ఏది అనక అక్కడ వెయిట్ చేస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ భీతావర వాతావరణం అక్కడ ఇంకా కూడా ఆందోళనకరమైన వాతావరణము అక్కడ కొనసాగుతూనే ఉంది. అధికారులు కూడా చాలా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా అసలు డెడ్ బాడీస్ దొరుకుతాయా, అసలు ఉన్న డెడ్ బాడీస్ ఎవరి అందులో ఉన్నటువంటి ఎంతమంది పనిచేశారు, ఎంతమంది శాంపిల్స్ సేకరించాలి, ఎవరెవరిని అటు పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అటువంటి రాష్ట్రాల నుంచి వారి బంధువులు ఎవరెవరిని పిలిపించాలని చెప్పి ఒక లిస్ట్ అయితే తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ లిస్ట్ తయారు చేసి వాళ్ళని పిలిపించి వెంబటే ఉన్న మృతదేహాలకు DNA టెస్ట్ చేసి మిగతా ఎవరి మిస్ అయినాయో స్పష్టం చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. అది కొద్దిగా 1-2 days లో పూర్తి చేస్తే ఇక్కడ ఈ ఆందోళనకరమైన వాతావరణం ఉండదు. ఎందుకంటే అక్కడ పాపం ఏదైతే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్, తర్వాత ఎంతో మంది నూతనంగా పెరిగినటువంటి మహిళలు ఎంతో మంది ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వారు తిండి తినడం మానేసి ఇక్కడ రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని చూస్తా ఉంటే హృదయ విదాకర సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయంలో తొందరగా చర్యలు తీసుకొని వారిని రప్పించి DNA టెస్టులు చేసి వారికి మృతదేహాలు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బాధిత కుటుంబాలైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. వివాదాలకు చిరునామాగా నిలుస్తున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఓ మంత్రిపై చేసిన కామెంట్స్ కలకలం రేపగా తాజాగా ఆయన ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఆపేందుకు ఏం చేయాలో సర్కార్కు సూచించారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవట్టులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లిప్తతను ఆయన విమర్శించారు. బనకచెర్ల కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్, రోడ్డు, హైదరాబాద్ దందాలు వంటి కీలక విభాగాల్లో ఆంధ్ర కోవట్టుల ప్రాబల్యం ఉందని, ముఖ్యంగా కాంట్రాక్టులు వారికే మంజూరవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు కోవట్టుల పెత్తనం నడుస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవట్టులున్నారన్నారు. ప్రాజెక్టులు, రోడ్డు, హైదరాబాద్ లో దందాల కాంట్రాక్టర్లు వారికే ఇస్తున్నారని, వారి కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కోవట్టులకు నీటి, కరెంటు కనెక్షన్లు కూడా కట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు కోసం బనకచెర్ల మద్దతిస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లే చంద్రబాబు కాళ్లు పట్టుకుని బనకచెర్లను ఆపిస్తారన్న అనిరుద్ రెడ్డి మంచిగా మాట్లాడితే ఆంధ్రోళ్లు మన మాట వినడం లేదన్నారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి, వివాదాస్పదంగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉండి అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర భావనను కలిగించేలా ఉన్నాయి. బంకర్చెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. బంకచెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది.
ఇటు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికైతే ఇటు బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం మొన్న నుంచి చూస్తున్నాం, నిన్న ఉత్తమ్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఇటు తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారని చెప్పడం ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే అనిరుద్ రెడ్డి నేరుగా చెప్పలేకపోయినా కానీ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి పాలన కూడా చంద్రబాబు నాయుడు కోవట్ల అవా నడుస్తుంది. రేవంత్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కోవట్ల ఇక్కడ అవా నడిపిస్తున్నారనేది ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నాయుడు కోవట్లకే వెళ్తున్నాయి. అదేవిధంగా రోడ్ కాంట్రాక్టులు కూడా చంద్రబాబు నాయుడుకు వెళ్తున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు కోవర్ట్స్కే వెళ్తున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏది చెప్తే అది తెలంగాణలో నడుస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా ఆయన చెప్పకనే చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టు ఆగాలంటే చంద్రబాబు నాయుడు కోవట్లను కట్టడి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోవట్లను కట్టడి చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాస్తే, ఇరిగేషన్ శాఖ మంత్రి లేఖలు రాస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినదు. వాళ్ళు వినాలంటే ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు కోవట్లు ఇక్కడ తెలంగాణలో పెత్తనం చేస్తున్నారో, కాంట్రాక్టులు చేస్తున్నారో, సివిల్ వర్కులు చేస్తున్నారో వాళ్ళందరి ఇళ్లకు కరెంట్లు కట్ చేయాలి, నల్లా కలెక్షన్లు కట్ చేయాలి. అంతేకాకుండా ఇరిగేషన్ బిల్స్ ఏమన్నా వచ్చే ఉన్నాయి వాటిలన్నింటినీ కూడా కట్ చేస్తే వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడం వల్ల బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోతుంది. బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కోవట్లను గుర్తించాలి. ఆ కోవట్ల కాంట్రాక్ట్లు ఇవ్వద్దు, ఆ కోవట్లకు కాంట్రాక్ట్లు చేసిన పనులకు బిల్లులు ఆపాలి. ఇదంతా చేస్తేనే అక్కడ ఆంధ్రోళ్ళు చక్కగా అవుతారు, లేకపోతే చక్కగా గారు. వాళ్ళు ఆంధ్రోళ్ళు తెలంగాణ మాటలు వినరు. ఇదంతా వినాలి అంటే చంద్రబాబు నాయుడు స్విచ్ అక్కడ వేస్తే ఇక్కడ కాంట్రాక్ట్ల బల్బు ఇక్కడ వెలుగుతుంది. ఆ స్విచ్ను, ఆ బల్బును ఆఫ్ చేయాలి. మొత్తం ఇక్కడ నడిపిస్తుందంతా కూడా చంద్రబాబు నాయుడే రిమోట్ కంట్రోల్గా ఉండి వ్యవహరిస్తున్నారు అనేదే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు ఆ తెలంగాణ పాలన అనేదే అనిరుద్ రెడ్డి ఉద్దేశం. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ రిమోట్ ఆగిపోవాలి, బల్బులు వెలగద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా కట్ చేయాలి. కరెంటు బిల్లు కట్ చేయాలి, నల్లా బిల్లు కట్ చేయాలి, వాళ్ళకి వచ్చేటువంటి కాంట్రాక్ట్ బిల్స్ అన్ని కూడా కట్ చేస్తే వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారు, ఫిర్యాదు చేసుకుంటారు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, బుజ్జగించుకుంటారు, బతిలాడతారు. తద్వారా బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా నిలిపివేయడానికి చంద్రబాబు నాయుడు సాహసం చేస్తారు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి లేఖలు రాసి రిక్వెస్ట్లు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వినదు, ఆంధ్ర వాళ్ళు వినరు అనేది కూడా నర్మగర్భంగా చెప్పాడు. మొత్తానికి సంచలన కామెంట్ చేశారు అనిరుద్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఈ తెలంగాణలో చంద్రబాబు నాయుడు అవా నడుస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నడుస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ కోవట్ల చంద్రబాబు కోవట్లకే ఇక్కడ పనులు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్పినట్టే అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చంద్రబాబు నాయుడు కోవట్లకు సంబంధించినటువంటి అన్ని బిల్స్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిపివేయాలి అనేది కూడా నర్మగర్భంగా చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా దందాలు చేసేది వాళ్ళే, బాబు కోవట్లే దందాలు చేస్తున్నారు అనేది కూడా చెప్పారు. మొత్తానికి అయితే ఇది మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేనే అసంతృప్తికి గురవుతున్నారు. తెలంగాణలో తెలంగాణ నాయకుల కన్నా పనులు మొత్తం ఆంధ్ర వాళ్ళే నడుస్తున్నాయి అనేది కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట్టే చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చురుకలు అంటించారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే మరోసారి కూడా అనిరుద్ రెడ్డి ఓపెన్ అయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు, మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పనులు చేయట్లేదు, మంత్రులు కూడా ఈ దళారులకే పనులు చేస్తున్నారు అనేది కూడా గతంలో కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోవట్ల హవానే తెలంగాణలో నడుస్తుంది అనేది కూడా మరోసారి చెప్పడం వల్ల తెలంగాణలో రాజకీయం కూడా ఎక్కే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బనకచెర్ల ప్రాజెక్టు ఆపాలంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కోవట్ల భరతం పడితేనే ఆ బనకచెర్ల ప్రాజెక్టు ఆగుతుందనేది కూడా ఆయన చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఓవైపు బనకచెర్ల ప్రాజెక్టు పేరుతోనే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం, ఇక్కడ పనులు చేస్తున్నటువంటి వ్యవహారం ఎవరు చేస్తున్నారో ఆయన చెప్పకనే చెప్పారు. మొత్తం ఇక్కడ చంద్రబాబు నాయుడుదే నడుస్తుంది అనేది కూడా ఆయన అనిరుద్ధ్ రెడ్డి చెప్పారు. మరి ఇది అంతా అనిరుద్ధ్ రెడ్డి కామెంట్ చూసుకున్నట్టయితే సంచలనంగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శాలిని, రాజరెడ్డి నిన్న ఉత్తమ్ కుమార్ ఎప్పుడైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో బనకచెర్ల ప్రాజెక్టుపై, దీనిపై బీఆర్ఎస్ కూడా స్పందించింది. మొత్తం ఎక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చిందో మాకు తెలుసు అని కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఇక్కడ అంటే చంద్రబాబు కోవట్లు ఉన్నారని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు? అటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది చంద్రబాబు నాయుడుకి ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్టే దాని ప్రకారం ఇక్కడ నడుచుకుంటున్నారు అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూడాలి మరి? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో ఉపయోగపడుతుంది, తెలంగాణలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు హవా నడుస్తుంది అనేది కూడా చెప్పకనే చెప్పారు. డైరెక్ట్ గానే అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కోవట్టుకు పనులు అవుతున్నాయంటే అసలు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అతనికి సంబంధించింది పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశము, జనసేన అదేవిధంగా బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి. పూర్తి సత్సంబంధాలు మోడీతోని అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంతోనే చంద్రబాబు నాయుడుకు ఉండాలి. కానీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఉప్పు నిప్పులాగా ఉంటుంది. అటు బీజేపీకి కాంగ్రెస్ కు ఉప్పు నిప్పు. అలాంటి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం మాటలు ఇక్కడ నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఇంటుంది అనే విధంగానే ఈ యొక్క అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే కామెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి లోనవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనిరుద్ధ్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్, సంచలన కామెంట్స్ చేశారు. ఎందుకంటే మొత్తము ఏ పని పట్టకపోయినా ఎమ్మెల్యేలు పని చేయాలని చెప్తే పని చేయట్లేదని, అదేవిధంగా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలకు నిధులు ఇవ్వట్లేదని, ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ పనులే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయని, అంతేకాకుండా దళారుల రాజ్యమే నడుస్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తే ఏ మంత్రి కూడా ఇంటలేరు అనేది కూడా సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా అనిరుద్ధ్ రెడ్డి టార్గెట్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రులైన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారని చెప్పడము, మరోవైపు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు హవా నడుస్తుంది, వాళ్ళ కోవట్ల హవా నడుస్తుంది అని చెప్పడమే సంచలనము. అసలు బనకచెర్ల ప్రాజెక్టు నిలుపుదల కావాలంటే, బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోవట్ల భరతం పడితేనే ఆగిపోతుందని చెప్పారు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా ఈ యొక్క అంశం పైన మాట్లాడతారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాదయాత్ర చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజానాడి తెలుసుకునేందుకు ఇంటింటి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని రామ్మోహన్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో వచ్చే సలహాలు సూచనలు తీసుకుని మెరుగైన పరిపాలన అందిస్తామంటున్న గద్దె రామ్మోహన్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ ప్రభుత్వం తొలి సంవత్సరం పూర్తి చేసుకుని తొలి అడుగు పేరుతో ప్రజల వద్దకు వెళ్ళనుంది. గడప గడపకు కూడా వెళ్ళి వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోమని 28వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు ఓ సీనియర్ నేత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు మనతో పడిన సభని చెప్పి 28వ తారీఖు జరిగిన సమీక్షా సమావేశం మేరకు నేటి నుంచి కూడా పాదయాత్ర మొదలుపెట్టారండి. అంటే ప్రజల వద్దకు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళనున్నారు, అట్లాగే ప్రధానంగా కూడా 6 అంశాల మీద లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగం అలాగే పేదరిక నిర్మూలన వీటన్నిటి మీద కూడా సమీక్ష సమావేశం చెప్పడం కూడా జరిగింది. ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్ళనున్నారు, ప్రజల వద్ద నుంచి కూడా ఎటువంటి సూచనలు సలహాలు తీసుకున్నారు? ప్రజల వద్దకి ఈ పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాంప్లెట్లో అన్ని విషయాలు మనం చేస్తానన్నవి ఇంకా చేయవలసినవి ఏంటి, దానికి ఇంకా చేయవలసినట్లు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాను కూడా చెప్పడం జరిగింది.
ఇవాళ మొట్టమొదటి 6 అంశాలు అయితే దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే సూపర్ 6లో మెన్షన్ చేసి ఒక బాండ్ ఇచ్చామో దానిలో అన్నిటిని కూడా అడ్రస్ చేస్తున్నట్టుగా చాలా వాటికి మొదలుపెట్టినట్టు ఇంకా కొన్ని తొందర 1 నెల 2 నెలలు మొదలవుతున్నట్టు ఇవన్నీ కూడా సవివరంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర సావధానంగా కూర్చొని అన్ని వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పే విధంగా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఉన్న నిజాలు చెప్పి నిజాలని వాళ్ళు గ్రహించే విధంగా చేసి వాళ్ళ మనల్ని పొందాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే సూపర్ 6 ఉందో దాని గురించి చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వం యొక్క ఇబ్బందుల వలన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో దాని గురించి కూడా చెప్పారు. ఇంకా కొత్తగా ఏం కార్యక్రమాలు చేస్తున్నామో దాని గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగం అనేది పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగం పెంచి పోషించారు ఆయన. ఇవాళ దాన్ని నిన్న క్వాంటమ్ వ్యాలీ అనే సమావేశం చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రత్యక్షంగా నిరూపించారు చంద్రబాబు గారు. అక్కడ ఒక హైటెక్ సిటీ కట్టి దాని ద్వారా ఇవాళ లక్షలాది మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ అనేకమైన కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయంటే ఒక్క హైటెక్ సిటీ వలన అక్కడ సాధ్యమైంది. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆ హైటెక్ సిటీ కంటే మెరుగైన ఫలితాలు ఇవ్వగలే క్వాంటమ్ వ్యాలీ అనేది సిలికాన్ వ్యాలీని కూడా తలదనే విధంగా ప్రపంచం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళ సర్వర్లు ఇవన్నీ కూడా దీనిలో ఇముడింపు చేసే విధంగా దీనిలో ఒక నిక్షిప్తం సమాచారం నిక్షిప్తం చేసే విధంగా ఇక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేసిన కార్యక్రమం ద్వారా అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన జరుగుద్ది. దానివల్ల ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. అన్ని సమస్యలకి పరిష్కారం వద్దని ఆత్మస్థైర్యం ఈ రోజున ప్రజల్లో కలిగింది, నాయకులుగా మాకు కలిగింది. చంద్రబాబు గారితో ఒక కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలకు నాయకులకు మధ్యన ఏదైతే గ్యాప్ ఉందో ఈ సుపరిపాలన తొలి అడుగు ద్వారా కూడా ఇది ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. గ్యారంటీగా ఇవాళ దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న అమెరికాలో ఉన్న టూర్లు సైతం క్యాన్సిల్ చేసుకోమన్నారు. జనరల్గా తానా ఆట అంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా వాళ్ళు నాయకులు పిలుస్తారు, అందరూ కూడా వెళ్తారు. ఒక జస్ట్ చేంజ్ కోసం 10 రోజులని వెళ్తారు. వాళ్ళు లక్షల ఖర్చులు పెట్టి టికెట్లు బుక్ చేసుకునే కూడా రద్దుపరచుకోమని ఆయన ఆదేశం ఇచ్చారు. అటు వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే ఏది ముఖ్యం కాదు. మీరు ఇతర దేశాలకు వెళ్ళాలంటే చాలా రోజులు ఉన్నాయి. ఇంకా ఈ కార్యక్రమం ఈ నెల పాటు చేసే ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. మీరు ఇంకే పనికి కూడా మనసులో ఇంకో ఏ పని మీద మీరు మనసు పెట్టుకోకుండా కేవలం దీని మీదే మనసు పెట్టి ఈ ఒక్క కార్యక్రమం ఏ విధంగా జయప్రదం చేయాలి. మాకు ఇచ్చిన యాప్లో కూడా ఇవాళ ఒక వ్యక్తికి పలానా సమస్య ఉందంటే దాన్ని ఇక్కడ నోట్ చేస్తే అది డైరెక్ట్గా ఇతని అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ చేసి కేంద్ర కార్యాలయానికి వెళ్ళిపోతాయి. వాళ్ళు అక్కడి నుంచి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఎవరితో పరిష్కారం వద్ద ఆలోచన చేసి ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని తెలియజేస్తున్నారు. ఇది అంటే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే కనుక సుపరిపాలన పేరుతో కూడా నేటి నుంచి కూడా యాత్ర ప్రారంభించున్నారు. ప్రధానంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్యాడర్కి ప్రజలకి ఏదైతే సాధారణ కార్యకర్తలకి ఉన్న సాధారణ ప్రజలకి ఉన్న క్యాడర్కి ఉన్న మధ్య విభేదాలు కూడా దీంట్లో తొలగిపోతాయి. క్యాడర్ను మరింత బలోపేతం చేసి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో కూడా క్షేత్రస్థాయి నుంచి పరిశీలించి క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన సమస్యలను కూడా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేటి నుంచి కూడా ఈ పాదయాత్ర ప్రారంభమైంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజ్ న్యూస్, విజయవాడ. తెలంగాణ గ్రూప్ 1 పై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ లో అక్రమాలు జరిగాయని పిటిషన్లు దాఖలు కాగా హైకోర్టు విచారణ చేపడుతుంది. పిటిషనర్ల అభ్యంతరాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు వినిపించనుంది.
గ్రూప్ 1 లో అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అనుకున్న వారు ఎంపికయ్యేలా నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట, శివనగర్ కు చెందిన కె పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సురేందర్, సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ప్రిలిమ్స్ కు, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లను జారీ చేయడం ఇదే తొలిసారని, టీజీపీఎస్సీ చరిత్రలో ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఎంపిక చేసిన వారు సెలెక్ట్ అయ్యేలా చూసే చర్యలు ఇక్కడి నుంచే షురూ అయ్యాయన్నారు. అనంతరం ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇవాళ వాదనలు వినిపించనున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడి గద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాజాతర కొనసాగుతోంది.